హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మంగళలక్ష్మి. జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. 1 మంత్ అయిపోతుంది. దేవరహస్యాల నుండి దక్ష యజ్ఞం బహురూపాల నుండి మనం అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకుందాం. కొంచెం వెనక నుంచి 2 లైన్లు తీసుకుంటాను. అద్భుతమైన జ్ఞానంలో ఉన్నాం మనము. ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే గురువందనం చేసుకుందాం. ఫస్ట్ నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, దుర్గామాతకి, నా పూర్ణాత్మకి పాదాభివందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. విశ్వగురువులు బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి, వంశీ మాస్టర్ గారికి, కోనేరు వరలక్ష్మమ్మ గారికి పాదాభివందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వీక్షిస్తున్నవారు, వింటున్నవారు అందరికీ, ఆత్మబంధువులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. దేవరహస్యాల నుండి మనం అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. ఏ గురువు ఎవరైతే మాంసం మానేసి ధ్యానం చేసుకుంటారో భూమి మీద ఉంటారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారో ఉపయోగించుకోరో మీ ఇష్టం. ఎన్నో ఉన్నాయి, తెలుసుకుంటే ఎన్నో ఉన్నాయి, అన్నీ ఒక్కసారే రావు అనేది లాస్ట్ మనం పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ దాంట్లోకి, అందుకని ముందుగా మనము దుఃఖం నుంచి విముక్తులం అవుదాం. ఇక్కడ దుఃఖించడానికి ఏముంది? ఏమీ లేదు. మనం తీసుకొచ్చిన సినిమానే ఇదంతా. ఆ సమయంలో బాధ వచ్చినా మళ్ళీ వెంటనే బయటపడతాం. ప్రతి దానికి ధ్యానం చేసుకొని కూర్చుందాం, ప్రశ్న వేసుకుందాం. వెంటనే సమాధానం రాదు. ఎనర్జీ పెరగాలి. పెరిగి పెరిగి ఎవరికి ఏది రావాలో అదే వస్తుంది. నేను ప్రశ్న వేసుకున్నానండి, నాకు సమాధానం రాలేదు అని అంటారు. ఎలా వస్తుంది? ఎన్ని కనెక్షన్లు ఇస్తే ఇప్పుడు జూమ్ వచ్చింది. ఇది కూడా అంతే. మన శక్తి పెరగాలి. ఈ ప్రాణానికి ప్రాణశక్తి పెరగాలి. ఆ శక్తితోటే మనకు అన్నీ లభ్యమవుతాయి. అందుకని ముందు ప్రాణశక్తిని నింపుకోండి. సంతోషంగా ఇంట్లో ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. కొందరు ముఖాలు ఉంటాయి, మొక్కజొన్నలు వేస్తే పేలాలు వేగిపోతాయి, పెటపెటలాడిపోతాయి. ఎందుకంత పెటపెట సీరియస్గా ఉంటారు? అంతగా ముఖం ఉంది. కండరాలన్నీ బిగుసుకుపోయి ఎందుకు ఉన్నారు? ఆనందంగా ఎందుకు సరదాగా ఉండరు? ఆ ఆనందంలో నుంచి ఎలాంటి ఎనర్జీ వస్తుంది? ఎందుకు ఆ చంటి బిడ్డలతో ఆడుకోరు? వాళ్ళతో ఆడుకోవాలి, పాడుకోవాలి. బిడ్డలు ఎందుకున్నారు? క్యారేజీలు కట్టి స్కూళ్ళకు పంపి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంత తినడానికి ఇంత పెట్టి టీవీల ముందు కూర్చోబెట్టడానిక? జీవమున్న వాళ్ళతో ఆడుకోవాలి, జీవం లేని బొమ్మలు కాదు. ఎంతైనా ఆనందం ఉందండి. అది మన మనసులో ఉంది, మనం సృష్టించుకోవడంలో ఉంది. ఎక్కడికో పరిగెడితే ఆనందం వస్తుందా? పరుగు పెట్టాం ఎక్కడిదాకా? ఎక్కడికి వెళ్ళినా ఏముంది? ఇక్కడే ఉంది. అక్కడే ఇదే జీవితం. అక్కడ కొత్తగా ఏముంది? ఎక్కడ ఏదీ లేదు. మనం వెతుక్కోవడంలోనే ఉంటుంది. ఎక్కడికో వెళ్తే ఏదో అద్భుతం దొరుకుతుందని అనుకున్నాను. హిమాలయాలకు వెళ్ళాను, ఈజిప్టుకు వెళ్ళాను, అన్నీ చూశాను. ఎక్కడికి వెళ్ళినా నాకు తెలిసింది ఏంటంటే, అమ్మ చెప్తున్నారు, కోనేరు వరలక్ష్మమ్మ, ఆ మట్టే అద్భుతం అని తెలిసింది. ఈ భారతదేశమే అద్భుతం అని తెలిసింది. ఆనందంగా ఇంట్లో కూర్చొని ఇంత ముద్ద వండుకొని తిని ఆనందంగా ధ్యానం చేసుకుంటే సమస్తాన్ని నా ఒళ్ళోకి తెచ్చుకున్నాను. సమస్త జ్ఞానం నా దగ్గరకు వచ్చింది. నేను ఏ జ్ఞానం దగ్గరికి పరుగు పెట్టలేదు. ఎక్కడికి పరుగు పెడతాను? ఈ దేహంతో నువ్వు పరుగు పెడితే నీకేం దొరికింది? అక్కడ రిషికేష్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, గుళ్ళకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కనుక దుర్గగుడి దగ్గరకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏం దొరికింది అన్న ప్రశ్న కూడా లేదు. మనకేమీ దొరకదు. ధ్యానం చేసుకొని శక్తిని తెచ్చుకోవాలి. పుణ్యక్షేత్రాలు వేరు, శక్తి క్షేత్రాలు వేరు. ఆ శక్తి క్షేత్రానికి వెళ్ళినప్పుడు ధ్యానం చేసుకొని అక్కడ నుండి శక్తిని తెచ్చుకోవాలి. మన శక్తిని అక్కడ ఇవ్వాలి. అంతేగాని ఇంకేమీ రాదు. పూజ మానేశాను, ధ్యానంలోకి వచ్చాను, కానీ వినాయక చవితి వచ్చింది. నువ్వు చేయకపోతే మానేయి, నేను చేసుకుంటానన్నారు మావారు. అమ్మ చెప్తున్నారు ఇలాగా. అన్నీ చేసి అక్కడ పెట్టాను. వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు. ఏముంది? కమ్మగా ఇంకా 4 రకాలు వండుకోవచ్చు. పాల తాలికలు, పులిహోర ఆ పేరు పెట్టుకొని ఇంకా 4 రకాలు వండుకొని తినొచ్చు. ఒట్టప్పుడు బద్ధకం. అన్నీ వండాను, అన్నీ చేశాను, అక్కడ పెట్టాను, ఆయన వెళ్ళిపోయారు. నేను చెయ్యను అన్నదాన్ని నేను వెళ్ళి అక్కడ కూర్చొని ధ్యానం చేశాను. అమ్మ చేశారట ధ్యానం. ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తే బాగుంటుంది అంటే ఇక్కడే దేవుడు ఉన్నాడని కదా కూర్చున్నది. ధ్యానంలో అలా వెనక్కి పడిపోయాను.
నా కాలు వెళ్ళి బొమ్మ మీద పడింది. అయ్య బాబోయ్! ఏదో ధ్యానం చేసుకుంటున్నాను, పడిపోయాను. నాకు తెలియకుండా జరిగింది. ధ్యానంలో అని మళ్ళీ లేచి కూర్చున్నాను. మళ్ళీ అలాగే కాలు వెళ్ళి పడింది. ఇలా లాభం లేదని ఇటు తిరిగి కూర్చున్నాను. విగ్రహం ఇక్కడ ఉంది, మళ్ళీ కాలు వెళ్ళింది. చుట్టూ విగ్రహాలు, ఎక్కడికి పోను? నేను అప్పుడు నవ్వి చెప్పారు, ఇందుగలడు అందు లేడను ఎందెందు వెతికినా నేనే కదా. అంటే ఈ విగ్రహంలోనే దేవుడున్నాడా? దేవుడు లేని చోటు, దైవం లేని చోటు నువ్వు కాలు పెట్టు. ఎక్కడ లేదు దైవం, సూర్యకాంతి లేని చోటు నువ్వు కాలు పెడితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కనీసం అది నీ నీడ అన్నా ఉంటుంది. దైవం అనేది పదార్థం కాదు, అన్ని చోట్ల ఉన్నాడు. మనం ఎక్కడైనా దైవాన్ని చూడొచ్చు. అందుకే అన్నమయ్య అన్నారు, అంతర్యామి అలసితి. అంతర్యామి అన్నాడు. ఇక్కడ 7 అడుగుల విగ్రహం పెట్టుకొని వెంకటేశ్వర అలసితిని అని విగ్రహాన్ని అడగడం లేదు, లోపలికి చూపించాడు. అంతర్యామి అలసితిని సొలసితిని, లోపల ఉన్నాడు దైవం, ప్రాణం, జీవం. లోపల ఉన్నదంతా దైవమే, దేవాలయం. ఈ దేవాలయంలో దేవుడు, దైవం ఉన్నాడు. ఆ దైవమే నువ్వు, ఆ ఆత్మే ఇందులోకి వచ్చింది. నువ్వు దైవం కదా, దైవం నుంచి పుట్టిన వాడవు. దైవం కాక దెయ్యం ఎలా అవుతాడు? మరి ఈ దైవానికి ఫలహారం ఏం పెడుతున్నాం? మాంసమా? జ్ఞానం వినడం కాదు, అర్థం చేసుకోవాలి. అది ఎంత మట్టుకి కరెక్ట్ అని ఆలోచించుకోవాలి. దానివల్ల లాభ నష్టాలు ఏంటి అని తెలుసుకోవాలి. ఎన్ని యుగాల నుంచి ఎంతమంది చెప్తున్నారు? అజ్ఞానులుగానే పోతారు, జ్ఞానులు జ్ఞానులుగానే పోతారు. కానీ మినిమం చాయిస్ అనేది ఒకటి ఉంది. ప్రతి 10 మందికి మనం తెలియజెప్పాలి. ముందు ఏమిటి అంటే మన గురించి మనం ఆలోచించుకుందాం. ఆడవాళ్ళందరూ బయటకు పరుగు పెట్టాల్సిన పని లేదు అంటే తప్పదు. ఉద్యోగానికి వెళ్ళాలి, కొన్ని పనులు చేసుకోవాల్సిన వాళ్ళు చేసుకోవాలి. కానీ ఈ సమయాన్ని మీకోసం మీరు ఉపయోగించుకోండి. అందుకని మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ధ్యానం చేయాలి. మళ్ళీ మన నుంచి ఒక దుఃఖపు బిడ్డ, ఒక అసూయ బిడ్డ, ఇవన్నీ మన బిడ్డల్ని మనం సృష్టించకూడదు. ఈ ఆలోచన రూపాలని సృష్టించకూడదు. అద్భుతమైన బిడ్డల్ని ఆనందంగా ఒక దేవతని పుట్టిద్దాం. మనలో నుంచి చక్కటి కలలు కందాం. నందనవనాలు ఉన్నాయి, ఉద్యానవనాలు ఉన్నాయి, అవి చూద్దాం. అద్భుతంగా జీవించవచ్చు అని ఏదైతే నీకు ఆనందంగా ఉందో ఆ ఆనందంలో నుంచి అలాంటి రూపమే బయటకు వెళ్ళిపోతుంది, ఆలోచనే బయటకు వెళ్ళిపోతుంది. నువ్వు ఆనందంగా ఉంటే ఆనంద రూపాలు వస్తాయి. ఎందుకు ఆనందంగా ఉండట్లేదు? ఎప్పుడు పనేనా? పనిలో కూడా ఆనందం ఉంది, అన్నిటిలో ఆనందం ఉంది. ప్రతి పని ఆనందంగా చేయి. అది నేర్చుకోవడానికి నాకు కొద్దిగా అన్ని తెలిసినట్లు అనిపించేది, కానీ మళ్ళీ ఒక పరీక్ష వచ్చేది. ఆ పరీక్షల్లో నేను ఎంతో తెలుసుకున్నాను. అమ్మ కోనేరు వరలక్ష్మమ్మ అనుభవాలు ఎంత అద్భుతం నిజంగా. అసలు బాబా ఎంత తెలుసుకోలేదు అన్నది అర్థమై దాని నుంచి మళ్ళీ నేను మార్చుకునేదాన్ని. నా మనసుని మార్చుకున్నాను. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అంటే అమ్మ చెప్తున్నారంటే అది మనకు కూడా అన్వయించుకోవాలి. ప్రతి ఒక్కరూ వాళ్ళ బుద్ధ్యానుసారం ఉంటారు కాబట్టి వాళ్ళు ఏది చేసుకోవాలో అది చేసుకోవాలి. వాళ్ళ గురించి మన పనుల్ని వదులుకోకూడదు. ప్రపంచం నాశనానికి మూల కారణం ఏమిటి అంటే పక్క వాళ్ళ గురించి మన జీవితం నాశనం చేసుకుంటున్నాం. సంఘం ఏదో అనుకుంటుందని మనం మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. ఎప్పుడు హాయిగా నవ్వుతూ ఉంటే చూసే కొంతమంది ఏమిటా నవ్వులు 24 గంటలు అని తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఏ సందర్భంలో ఎలా ఉండాలో మనకు తెలియదా చెప్పండి? అందుకనే ప్రతి ఒక్కరూ ఆనంద రూపాలని, జ్ఞాన రూపాలని, సంతోష రూపాలని క్రియేట్ చేస్తారని కోరుకుంటున్నాను అని అమ్మ వరలక్ష్మమ్మ చెప్తున్నారు. అది కోరుకుందాం, మనం కూడా అందులోనే ఉందాం, ఆనందంగా ఉందాం, ఆనంద రూపాలనే సృష్టించుకుందాం. మన భావ రూపాలంటే ఏంటి? మన ఆలోచన. నువ్వు ఆలోచన ఆనందంగా సంతోషంగా నువ్వు ఊహించుకున్నావు అనుకో, సంతోషమైన ఆనందకరమైన భావోద్వేగం ఎంత అద్భుతమైన బిడ్డనో మన లోపల నుంచి అంటే మన ఆలోచన. మనం ఏది తీసుకున్నామో అదే మనకు బిడ్డలాగా పుడుతుంది. బిడ్డ అంటే ఏంటి? మన ఆలోచనే బిడ్డ. భావరూపం మన లోపల నుంచి వచ్చిన బిడ్డ. నువ్వు ఏ ఆలోచన తీసుకున్నావు అదే ఆలోచన ముందు పురుడు పోసుకుంటుంది అక్కడ. ఏది వద్దు, ధ్యానం చేసుకో, హ్యాపీగా సంతోషంగా ఉండి, శరీరం నాది కాదు, ఆత్మను నేను ఆత్మస్థితిలో ఉన్నాను అనే స్థితిలో ఉన్నప్పుడు
ఆనందంగా, ఆహ్లాదంగా, జ్ఞానవంతంగా ఉండి ఆలోచన చేసుకుంటే అటువంటి రూపమే మన ముందుకొస్తుంది. అటువంటి రూపాలని మనం చూస్తాం. మనం ఇంకొకరికి అది పరిచయం చేద్దాం. ఇలా ఉండాలి, ఇలా ఉండాలని. జ్ఞానాన్ని, ధ్యానాన్ని అందరికీ పరిచయం చేయాలి. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞానవంతులుగా తయారు చేయాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.